వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొగ్గు గన్ల వేలాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేదే లేదు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర స్పష్టీకరణ. మతపరమైన దాడులు జరగకుండా కేంద్రం చర్యలు చేపట్టాలి. మానవ హక్కుల నేర నిరోధ సంస్థ చైర్మన్ గోడ రాకేష్ నాయక్ వెల్లడి. ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వేముల వీరేశం. మనోధైర్యం కల్పించి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే. మెదడు వాపు వ్యాధి రాకుండా చిన్నారులకు వ్యాక్సిన్. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పిన కార్పొరేటర్. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి బొగ్గు గన్ల వేలాన్ని నిలిపివేయాలని బాయిబాట చేపట్టామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 1 ఇంక్లైన్ బొగ్గు గన్పై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ బొగ్గు గన్ల వేలాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. ఇందుకోసం యూనియన్లకు అతీతంగా పాల్గొని బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బాయిబాట కార్యక్రమంలో భాగంగా 1 ఇంక్లైన్ మైన్ మీద ఇలా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్మికులతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా, యువకులందరూ కూడా కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి ఉద్యమ కార్యాచరణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు వారసత్వ ఉద్యోగాలు దొరికినాయి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన చేయకపోతే మాకు ఈ వారసత్వ ఉద్యోగాలు వచ్చేవి కాదు. మా కుటుంబాలంతా కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉండేదని ఇలా యువకులందరూ కూడా చాలా గొప్పగా కేసీఆర్ గారిని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారి నాయకత్వంలో చాలా గొప్పగా నడుస్తుంది అని కేసీఆర్ గారిని గొప్పగా కొనియాడుతున్నటువంటి యొక్క సందర్భాన్ని చూస్తే నిజంగా ఒక చాలా ఆనందంగా ఉన్నది. ఉద్యమకారులుగా ఆనాడు ఉద్యమంలో మేము బొగ్గుబాయిల మీదకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయండి, రాష్ట్రం వచ్చిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడిన సందర్భం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాటకు అనుగుణంగా కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ ఫలాలను పొందుతున్నటువంటి యువకులందరూ కూడా ఇలా కేసీఆర్ గారి నీ దేవుడు అని చెప్పేసి కొనియాడుతున్నటువంటి ఈ సందర్భం బాగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. ఈ సందర్భంలోనే యువకులందరూ కూడా తండోపదండాలుగా మాకు ఏ నాయకత్వం వద్దు అని చెప్పేసి ఇలా మేము తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పేసి ఇలా HMSకి సంబంధించినటువంటి యువకులందరూ కూడా ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరడం అనేది చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా మతపరమైన దాడులు జరుగుతున్నాయని, దీనిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని మానవ హక్కుల నేర నిరోధ సంస్థ చైర్మన్ బోడ రాకేష్ నాయక్ పిలుపునిచ్చారు. వరంగల్ వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మతపరమైన దాడులు జరుగుతున్నాయని, ఈ దాడుల వల్ల దేశ సమైక్యతకు భంగం కలిగే విధంగా ఉందని, ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ రైట్స్ ఫెడరేషన్ బాధ్యులు జాన్ అబ్రహాం, రాష్ట్ర అధ్యక్షుడు కె కరుణాకర్, జూపాక యాకూబ్,
యాహూ శివ, జాన్ మార్క్, జోసెఫ్, గాబ్రియల్, థామస్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల నేర నిరోధక సంఘం జాతీయ చైర్మన్గా బోడా రాకేష్ నాయక్ అను నేను హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా ఉంది. ఇది కేవలము బీజేపీ ప్రభుత్వం మరలా 2024లో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రజలలో సహోదర భావం కలిగినటువంటి జాతి మత కుల భేదం లేకుండా ఉన్నటువంటి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజల మధ్యలో మతం పేరుతో కులం పేరుతో విభజన కలగజేయాలని, రిజర్వేషన్లు ఎత్తేయాలని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదని బీజేపీ ప్రభుత్వానికి, దానికి వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇంకా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను తెలియచేస్తున్నాను. మరియు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో క్రైస్తవుల మీద జరిగినటువంటి దాన్ని అడ్డుకోవడానికి అక్కడ ప్రభుత్వము, అక్కడ పోలీస్ బలగాలు చేసినటువంటి ప్రయత్నము, పోలీసుల మీద కూడా మరి రాళ్ల దాడి, మరి వారిని పోలీసులను కూడా వాళ్ళు దాడి చేయడం కూడా ఇది సమంజసం కాదు. ఇది అనాగరికమైనటువంటి చర్య. ఇలాంటి అసాంఘికమైనటువంటి అనాగరికమైనటువంటి చర్యను ఎవరు కూడా సమర్థించకుండా మానవతావాదులందరూ కూడా దీన్ని ఖండించాలని నేను మానవతావాదులందరినీ పిలుపునిస్తున్నాను. ప్రజా సంఘాలను కూడా పిలుపునిస్తున్నాను. దయచేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాము, ఆ సహోదర భావాన్ని పెంపొందించుకుందాము, మనమందరం కలిసిమెలిసి ఉందాము. దయచేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాము. ఈ దుష్ట శక్తులు దేశాన్ని విడగొట్టాలని, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మెలకువగా ఉండాలని మనవి చేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక ఇచ్చిన రాకేష్ నాయక్ గారికి, ఇక్కడ ఉన్న దైవసేకులకు నాయకు ఉన్నాడు. దేని మా కృపను బట్టి మేము ఇక్కడ సమావేశం దేనికైనా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో క్రైస్తవుల మీద దాడి జరిగిన దాని మీద పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దేవుని మా కృపను బట్టి క్రైస్తవులు, హిందువులు టోటల్ అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్న మధ్యలో కొంతమంది మతం మాటలు చిచ్చుపెట్టి మనుషులను వేరుపరిచి మనోభావం దెబ్బతీస్తారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అధికారులు దీనికి అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని మాకు మనవి. నేషనల్ క్రిస్టియన్ రైట్ ఫెడరేషన్ మేము వాయిస్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. విలేకరులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ అనే ప్రాంతంలో విద్యా బుద్ధులు లేని ఏమాత్రం అమాయకులైన ఆదివాసులను నేర్పించి మత మార్పులు జరుగుతాయని నేర్పించి కొంతమంది బీజేపీ ప్రభుత్వ అధికారులు లేకుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళను ప్రేరేపించి చర్చిల మీద దాడులు చేయడానికి ప్రేరేపించి చేయడం వల్ల పోలీసులను కూడా కొట్టడం వల్ల చాలా గాయాలైంది. వాళ్ళకు కూడా అవన్నిటిని మేము ఖండిస్తున్నాం. ఎన్సీఆర్ఎఫ్ తరఫున మేము అబ్రహాం గారు మాకు నాయకులుగా ఉండి నడిపిస్తున్నారు. అట్లనే రాకేష్ నాయక్ గారు కూడా మేము కలిసి ఇది చేయడానికి, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి, మాట్లాడడానికి, అవన్నిటిని కలిసి ఖండించడానికి మేము ఒకటైపోయినాం. మేమందరం కూడా ఎక్కడెక్కడ ఉన్న పాస్టర్లు, దైవ సేవకులు కానీ నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన బాధితుడు పర్వతం నాగరాజ్ను మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం పరామర్శించారు. జరిగిన సంఘటన తెలుసుకొని సంఘటనా స్థలానికి పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంటనే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరికి కూర్చో, ఇద్దరు కొడుకులు కానీ చిన్నప్పుడు కానీ నేను పిల్ల.
మెదడువాపు వ్యాధి రాకుండా ఉండేందుకు 9 నుండి 18 నెలలలోపు పసిపిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కమ్యూనిటీ హాల్లో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉన్న జేఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ కమిటీ హాల్లో ప్రతి బుధవారం, శనివారం ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, కట్టా శ్రీనివాసరావు, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, సంతోష్, ఉమేష్, శ్రీను, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో జేఈ వ్యాక్సిన్ మెదడువాపు రాకుండా ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో తీస్తుంది. ఇప్పుడు మన కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రమంతటా ఈరోజు ఈ జేఈ వ్యాక్సిన్ తీయడమైంది. అందరూ తల్లిదండ్రులు పిల్లలను తీసుకుంటే చాలా మంచిది. భవిష్యత్తులో ఎటువంటి బీమారు రాకుండా ఏది రాకుండా అన్ని విధాల మంచిది కాబట్టి అందరూ కూడా తీసుకోవాలని కోరుతున్నాను. నాగార్జున సాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్లో 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకా చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, డిఎంహెచ్ఓ ఏకే రావు, డీసీహెచ్ఎస్ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. Sir, single use. For everything used for the one-time patient, everything. All coming from Japan, from Germany, and our RO product is sent. No one is in India. No one is in India, sir. Only in Telangana is being. That is Modi. Yes. And right now, almost. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం రోజు రోజుకు ప్రజలకు మరింత చేరుకుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధుల వరకు కూడా నయం చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యాన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించాలని, పేద ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్లను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ మన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ నాగార్జున సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో డయాలసిస్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కూడా రోజుల తరబడి పేషెంట్లు నిరీక్షించాల్సిన పరిస్థితి. చివరికి సరైన సమయానికి డయాలసిస్ సౌకర్యం అందక చనిపోయిన వాళ్ళు కూడా దురదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు గత సమైక్య పాలనలో. కానీ ఇవాళ జిల్లా కేంద్రాలకే కాదు, నియోజకవర్గ కేంద్రాలకు కూడా
ఈ డయాలసిస్ కేంద్రాలని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటున్నారు. ఇవాళ ఈ నాగార్జున సాగర్లో మనం ప్రారంభించుకున్న డయాలసిస్ కేంద్రంలో రోజుకు 20 మంది పేషెంట్లకు డయాలసిస్ చేయడం కావాల్సిన ఏర్పాట్లను మనం చేసుకోవడం జరిగింది. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఆ మిషన్ ఏర్పాటు చేసుకోవడం కాకుండా దానికి సంబంధించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 డయాలసిస్ కేంద్రాలను కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. మనకు తెలుసు, గతంలో చిన్న జలుబు చేస్తే, జ్వరం వస్తే కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోవడానికి ప్రజలు భయపడ్డరు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఎటువంటి జబ్బు వచ్చినా, క్యాన్సర్ జబ్బు అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వ దవాఖానకు పోతే మాకు బాగా. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని రైల్వే బ్రిడ్జ్ పక్కన గల ఓ పండ్ల షాప్పై ఏపీలోని చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన 5 వ్యక్తులు దాడి చేసి పండ్ల దుకాణాన్ని ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన షాప్ యజమాని రవిని విచక్షణారహితంగా చితకబాది తలపై కర్రతో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సహాయంతో 3 పోలీసులు పట్టుకొని స్టేషన్లో అప్పగించి కేసు పెట్టామని తెలిపారు. 2 పరారయ్యారని తెలిపారు. తనకు భార్య, 2 పిల్లలు ఉన్నారని, దాడిలో తీవ్ర నష్టం జరిగిందని పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్లో క్వాలిఫై కాని ప్రెగ్నెన్సీ ఉమెన్ను కూడా మెయిన్ ఎగ్జామ్కు అవకాశం కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో డిసెంబర్ 8 నుంచి జరిగిన ఈవెంట్స్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ కొంతమంది క్వాలిఫై కాలేకపోయారని అన్నారు. ప్రెగ్నెన్సీ ఉమెన్ను ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ లేకుండా డిసెంబర్ 27 నుంచి మెయిన్ ఎగ్జామ్కు అనుమతించాలని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 27 కంటే ముందు ఈ రూల్ ప్రతి ప్రెగ్నెన్సీ ఉమెన్ను వర్తించే విధంగా మెయిన్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రశాంత్, నేను చారగొండ నుంచి వచ్చాను. డిసెంబర్ 10న కానిస్టేబుల్ ఈవెంట్స్ కొండాపూర్లో అటెంప్ట్ చేశా. రన్నింగ్ అండ్ షార్ట్ పుట్లో నేను క్వాలిఫై అయ్యాను. లాంగ్ జంప్లో ఫౌల్ అయ్యింది. నాలాంటి డిసెంబర్ 27న మాకు ప్రెస్ నోట్ వచ్చింది. ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి ఈవెంట్స్ లేవు, డైరెక్ట్ మెయిన్స్ రాసుకోవచ్చు అని ప్రెస్ నోట్ వచ్చింది. కానీ ఆలోపు మా ఈవెంట్స్ అయిపోవడం వల్ల మేము దాంట్లో ఆల్రెడీ ఆ న్యూస్ రావడం వల్ల మేము అక్కడ కొండాపూర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ రిక్వైర్మెంట్ బోర్డుకి వెళ్ళాము. కానీ అక్కడ మీకు చాయిస్ లేదు, అటెంప్ట్ చేయడం వల్ల చాయిస్ లేదని చెప్పారు. దానివల్ల నేను నాలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతోమంది వచ్చారు. దీనివల్ల చాలామంది న్యాయం కావాలని కోరుకుంటున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సార్ గారిని పెద్ద మనసు చేసుకొని నాలాంటి ఎంతోమంది గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసు చేసుకొని మాకు ఒక చాయిస్ ఇప్పించగలరని ఈ దృశ్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కార్యాలయ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మాట్లాడిన బైరి నరేష్, రేచల్ల రాజేష్ మొదలగు వారు చాలా నీచమైన భాషలో దుర్భాషలాడుతూ అమ్మవారిని, రాముల వారిని, అయ్యప్ప స్వామిని కూడా తిట్టి ఉన్నారు. అందుకు భద్రాచల దేవస్థాన ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా బైరి నరేష్, రేచల రాజేష్ మీద పబ్లిక్ డిస్టర్బెన్స్ యాక్ట్ పీడీ యాక్ట్ నమోదు చేయవలసిందిగా మా జేఏసీ వారి తరఫున మరియు భద్రాచల దేవస్థాన ఉద్యోగ సంఘం తరఫున కూడా పోలీస్ వారికి తత్సంబంధిత విభాగాల వారిని కోరుచున్నాము. భారత రాజ్యాంగంలో
అంబేద్కర్ గారు చెప్పిన నియమావళి ప్రకరణలు అనే ఉద్దేశంతో వారు చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మన సాంప్రదాయాన్ని, మన మతాన్ని పూజించండి, ఇతర సాంప్రదాయాలను, ఇతర మతాలని గౌరవించండి అని చెప్పారే తప్ప ఇతర మతాలని, ఇతర మత బోధకుల్ని, ఇతర మతాల్ని కించపరచమని ఎక్కడ కూడా ఏ ప్రకరణలోని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పి ఉండలేదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ బైరి నరేష్, రేచల రాజేష్ అనేవారు ప్రవర్తించవలసిందిగా, వీరి మీద పోలీసు నియమ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రాచల దేవస్థానం ఉద్యోగుల సంక్షేమం తరపున గట్టిగా విన్నవిస్తున్నాం. జై శ్రీరామ్. ఇబ్రహీంపట్నం సాధన కుటీలో రంగారెడ్డి జిల్లా స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ డ్రాప్ రోబాల్ క్రీడా పోటీలను స్థానిక కుటీర వ్యవస్థాపకుడు సదా వెంకట్రామరెడ్డి, డ్రాప్ రోబాల్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ఎండి రెహ్మత్ ప్రారంభించారు. పోటీలలో జిల్లాలోని పలు పాఠశాలల నుండి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలలో మంచి ప్రతిభ కనబర్చి క్రీడాకారులను రాష్ట్ర డ్రాప్ రోబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రాప్ రోబాల్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్, పీఈటీ గిరిబాబు, శివకుమార్, సురేందర్, శంకర్ పాల్గొన్నారు. ఉరుకొద్దురా, ఎందుకు కూర్చున్నా మీరు? అరే ఉరకండి రా. సంతోష్ బ్రో ఏడా ఉంది? అటు అడుగు ఆనించింది, అక్కడ స్తంభం కాయించి నాకు రారా, వస్తుంది. గర్ల్స్ ఉన్నారా? మార్చ్ ఫాస్ట్కి వెళ్ళండి. గర్ల్స్ మార్చ్ ఫాస్ట్కి వెళ్ళండి. చుక్క నీటి పొట్టు ఒక్కన్నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమవునురా. చుక్క నీటి పొట్టులు ఒక్కన్నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమవునురా. వ్యక్తి ఒక్కడే వ్యక్తుల శక్తి కూడా తక్కువే, వ్యక్తి ఒక్కడే వ్యక్తుల శక్తి కూడా తక్కువే. వ్యక్తి వ్యక్తి కలియ మహాసంఘ శక్తి అవునురా. ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచు అడుగు ముందుకేయుదాం, ముందుకేయుదాం. విత్తు చిన్నదే దానికి సత్తు ఎంతో ఉందిరా, అనువు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా. బడి చిన్నదే బడిలో పాఠాలు చిన్నవే, బడిలోనే దేశమాత భవిష్యత్తు ఉందిరా.
హైదరాబాద్ నామలగుండు ఆర్యవైశ్య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను వీబీజీ ఫౌండర్ మడిపడిగ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరావు, ప్రభాకర్, రాజు, సకిలం రాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బొగ్గు గన్ల వేలాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేదే లేదు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర స్పష్టీకరణ. మతపరమైన దాడులు జరగకుండా కేంద్రం చర్యలు చేపట్టాలి. మానవ హక్కుల నేర నిరోధ సంస్థ చైర్మన్ బోడా రాకేష్ నాయక్ వెల్లడి. ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వేముల వీరేశం. మనోధైర్యం కల్పించి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే. మెదడు వాపు వ్యాధి రాకుండా చిన్నారులకు వ్యాక్సిన్. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పిన కార్పొరేటర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.